అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు దేశంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ భారత్ సాకారంలో మహిళల పాత్రను కొనియాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సమాజానికి, దేశానికి మహిళలు పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విద్య, సైన్స్, క్రీడలు, కళలు, రక్షణ వంటి వివిధ రంగాల్లో వారు ప్రతిభను, కృషిని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. విద్యావంతులు, స్వావలంబన, సాధికారత సాధించిన మహిళలు సంపన్నమైన ప్రగతిశీల దేశానికి బలంగా దోహదపడగలరని రాష్ట్రపతి ఆకాంక్షించారు. కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని, దేశాన్ని సైతం మహిళలు తీర్చిదిద్దుతున్నారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన దేశంలో మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ సుదీర్ఘమైన, విశిష్టమైన చరిత్రలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర సంగ్రామ సమయం నుంచి ఆధునిక భారతదేశ పురోగతి వరకు మహిళల పాత్ర ఎనలేనిదని తెలిపారు. నారీ శక్తికి నా అభినందనలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి రంగంలోని మహిళలు దృఢ సంకల్పం, సృజనాత్మకత, అసమానమైన ఉత్సాహంతో భారతదేశ పురోగతికి దోహదపడుతున్నారని పేర్కొన్నారు. మహిళలు సాధిస్తున్న విజయాలు దేశానికి ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. వికసిత్ భారత్ను నిర్మించాలనే మన సమిష్టి సంకల్పాన్ని నారీ శక్తి మరింత బలోపేతం చేస్తుందన్నారు. దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. దేశాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు. పంచాయతీల నుంచి అత్యున్నత రాజ్యాంగం పదవుల వరకు, విద్య నుంచి క్రీడలు, సైన్స్ వరకు, వ్యాపారం నుంచి పరిపాలన వరకు ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం, నాయకత్వం దేశాన్ని శక్తివంతం చేస్తుందన్నారు. అంకిత భావం, దృఢ సంకల్పంతో మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశానికి స్ఫూర్తినిచ్చే బలం, అంకిత భావం, సంకల్పం ఉన్న మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దార్శనికత, నాయకత్వంలో దేశంలో మహిళలు సాధికారతకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, అనేక అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలు, స్వావలంబన రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారని, కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నారని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముద్ర యోజన ద్వారా అనేక మంది మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారని తెలిపారు. పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సాకారంలో ఇది భారీ ముందడుగుగా అభివర్ణించారు.